మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వీడియోస్ పెట్టడానికి ఏ స్టాండ్ కొనాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను కూడా అదే కన్ఫ్యూజన్లో వేరే లైట్స్ అనేవి తీసేసుకున్నాను, స్టాండ్స్ అనేవి. నాకైతే ఏవి యూజ్ అయ్యేవి కాదు. ఈ స్టాండ్ అయితే నాకు యూస్ఫుల్గా అనిపించింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ బ్లాగ్స్. ఏంటబ్బా ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వచ్చింది అనుకుంటున్నారా? నేనైతే రింగ్ లైట్ స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా రోజుల నుంచి ఆర్డర్ అయితే పెట్టాలనుకుంటున్నాను, పెట్టాను కూడా. 2 to 3 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకో నాకు కూడా తెలియదు. ఈసారి వచ్చేసి అలా అయితే క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టకుండా ముందే పేమెంట్ అనేది పే చేసేసాను. ఇప్పుడైతే ఈ రోజు వచ్చింది. ఇది ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంతకు ముందు వరకు ఎలా వీడియోస్ చేశాను అని అనుకుంటున్నారా? అదైతే ఏంటంటే ఎక్కడైనా ఫిట్ చేయాలి, టేబుల్కి కానీ లేదంటే ఎక్కడైనా వాల్కి కానీ దేనికైనా ఫిట్ చేయాలి. బయటకు వెళ్ళేటప్పుడు వీడియోస్ చేయాలి అనుకుంటే మాత్రం అది ఎక్కడ పెట్టాలో కూడా అసలు అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఇది అనుకో కింద పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, వీడియోస్ అనేది క్లియర్గా వస్తుందని చెప్పి ఇదైతే చేశాను. నేను ఇంతకుముందు ఏ స్టాండ్ అయితే యూజ్ చేశానో అది కూడా మీకు చూపిస్తాను, ఎలా వాడాలో కూడా చూపిస్తాను. అది కూడా బాగా పనిచేస్తుంది. ఎవరైతే ఆర్ట్స్ చేస్తారో, డ్రాయింగ్స్ వేస్తారో, ఒకే దగ్గర కూర్చునే పని ఏదైనా అయితే అదైతే పర్ఫెక్ట్ అండి. అది తీసుకోండి. అది చాలా తక్కువకైతే వచ్చింది. 600 బిలో ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నాకు చాలా రోజులు అయింది కదా కొని, అందుకనే తెలియలేదు. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాము. దీని కాస్ట్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను నేను. ఇది వచ్చేసి హ్యాలో కంపెనీ నుంచి అండి. దీన్ని చూసారా, ఫస్ట్ ఇందులో పెట్టించారు అట్టడొక్కులో, ఆ తర్వాత మళ్ళీ దీంట్లో ఇచ్చారు. ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారండి. మరి లోపల డ్యామేజ్ అది అయ్యిందో లేదో ఇప్పుడు చూద్దాము. చూసారా, ఇది వచ్చేసి నాకు తెలిసి స్టాండ్ అనుకుంటా. ఇది వచ్చేసి రింగ్ లైట్. చూసారా, మనకి డ్యామేజ్ అది అవ్వకుండా బబుల్ పేపర్ కూడా ఇచ్చారు, బబుల్ కవర్. రింగ్ లైట్ కూడా కొద్దిగా పెద్దదే వచ్చిందండి. చూస్తున్నారా, చాలా పెద్దదే వచ్చింది రింగ్ లైట్ అయితే. నేను ఫస్ట్లో తీసుకున్న రింగ్ లైట్ అయితే చాలా చిన్నది వచ్చింది. నేనైతే ఇలానే వస్తుంది అనుకున్నాను కానీ చాలా చిన్నది వచ్చింది. మరి తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ చేయడం ఎందుకని, ఆల్రెడీ అప్పటికి నాకు అసలు స్టాండ్ ఒకటి కూడా లేదు. ఇంకెందుకని చెప్పి అదే ఉంచేసుకున్నాను. దాని వీడియో కూడా నేను మీకు పెడతాను. కానీ అది చాలా రోజుల నుంచి వాడుతున్నాను. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది కానీ లైట్ కొంచెం చిన్నది వచ్చింది. స్టాండ్ కూడా చూడండి, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను దగ్గరికి వచ్చి చూపిస్తాను. చూడండి, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉంది. లైట్ కూడా చూడండి, చాలా స్ట్రాంగ్గానే ఉంది. నాకు తెలిసి చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు లైట్ అయితే. నాకు రింగ్ కూడా చాలా పెద్దది అనిపించింది. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో ఇదైతే కన్ఫామ్గా కొనుక్కోండి. మీరు తక్కువ రేటుకి ఉంది కదా అని చెప్పి 600కి 500కి అయితే అసలు కొనుక్కోదు, వేస్ట్గా పక్కన పడేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ మీకు లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1350 రూపీస్ పడుతుంది, 1400 లోపు. ఇదైతే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ కదా 10 సార్లు కొనడం చేయడం అనేది. ఇవి ఇలా ఓపెన్ చేయాలి, అప్పుడు ఇది ఇలాగా ఓపెన్ అవుతుంది. చూసారా, ఆ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మాకు క్లిప్ మూసేయాలి. సేమ్ అలానే అన్నీ కూడా. ఇక్కడ చూసారు కదా, ఇది ఇలా ఓపెన్ చేశాక ఇలా పైకి పెరుగుతుంది, ఇలా క్లిప్ పెట్టేయాలి. అన్నీ కూడా అంతే. ఇది కిందన పెడతాను, టేబుల్ మీద చూపిస్తున్నాను కదా మీకు. ఇక్కడ చివరిన ఒక స్క్రూ ఉంటుంది, టైట్ చేసుకుంటే మనకు ఫిట్గా అనిపిస్తుంది. కిందకి పెడతాను. కనిపిస్తుందా మీకు?
మొత్తం హైట్ అయితే చాలా పైకి వచ్చింది చూసారా, నాకన్నా హైట్ ఎంత ఉందో. నేనే 5'5" ఉంటాను, కానీ నాకంటే హైట్ అయితే చాలా ఉంది. మ్యాక్సిమం 6 ఉంటుంది అనుకుంటా ఇది హైట్. ఇప్పుడు మనం రింగ్ లైట్ని అయితే అటాచ్ చేద్దాము. ఇక్కడ ఉంది కదా స్క్రూ, దీన్ని లూజ్ చేసుకోవాలి కొంచెం. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా జాయింట్ అనేది జాయ్ ఉంటుంది కదా, జాయ్ బాగా తిరుగుతుంది. టైట్ చేసేస్తే ఇంక తిరగదు. టైట్ చేసుకోవాలి, టైట్ కాన్ టైట్, లూజ్ కాన్ లూజ్, అంటే మనం తిప్పుకునేటప్పుడు. దీన్ని ఇప్పుడు ఫిట్ చేసాను. దీనికి ఇది ఒక స్టెప్ దించుతున్నాను మీకు కనిపించాలని చెప్పి. చూసారా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. ఇక్కడ ఇది కానీ మనం లూజ్ చేస్తే ఇక్కడ జాయ్ స్టిక్ ఉంది కదా, అది అటు ఇటు తిరుగుతుంది అనమాట. టైట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ జాయ్ స్టిక్ అనేది ఇక్కడ ఇలా ఉంది కదా జాయ్ లాగా, అదైతే తిరగదు. ఇంకా ఇక్కడ కూడా మనం రింగ్ మొత్తం తిప్పవసరం లేదు టైట్ అవడానికి, రింగ్ అంతా తిప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది ఉంది కదా సర్కిల్ టైపు, అది లెఫ్ట్ సైడ్ అంటే టైట్ అవుతుంది, రైట్ సైడ్ అంటే లూజ్ అవుతుంది. లెఫ్ట్ ఆర్ రైట్ అలా చేసుకోవాలి. దీనికైతే ప్లగ్ పాయింట్ చూసారా, మనకి నార్మల్ది సిపిన్ కానీ ఏదైనా మామూలుగా ఛార్జర్స్ పెట్టుకోవాలి, డైరెక్ట్గా అయితే ఇవ్వలేదు ప్లగ్. ఒకసారి పెట్టి చూద్దాము ఎలా వర్క్ అవుతుందో ఏంటి అనేది. నా ఛార్జింగ్ వైర్ తీస్తున్నాను. ఇలా స్విచ్ చేయగానే ఇక్కడ ఒక బటన్ వెలుగుతుంది, అదే లైట్ వెలుగుతుంది. ఆ తర్వాత మనం మోడ్స్ అనేవి మార్చుకోవాలి. చూసారా ఎంత లైటింగ్ అయితే వస్తుందో, కనిపిస్తుందా? మనం లైట్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత బాగా వస్తుందో లైట్ అనేది. ఇప్పుడు లైట్ అనేది పెంచుకుంటా, మైనస్ చేయాలనుకుంటే తగ్గుతుందా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంత అయిపోయింది. మైనస్ ప్లస్ చేస్తాను చూడండి, లైట్ పెంచుతున్నాను అలాగా. ఇది ఫైనల్ అండి లైట్ అనేది. నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ లైట్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చూసారా. ఇది వచ్చేసి వామ్ కలర్ టైపు, ఇది ఫుల్ వైట్ ఎల్ఈడి టైప్ లైట్ వస్తుంది, నార్మల్ లైట్. ఓకేనా, ఇక్కడ 3 ఉన్నాయి. ఆఫ్ చేసేద్దాం అందులో. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, ప్లస్ మైనస్. ఇది అదే లైట్స్ మార్చుకోవడానికి మధ్యలో ఇదే పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్. ఓకేనా, నాకైతే ఈ లైట్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. హైట్ చూసారా ఎంత వచ్చిందో, నాకు కరెక్ట్గా సరిపోతుంది. నేను అప్పుడు తీసుకునే వీడియో అదే స్టాండ్ అని చెప్పాను కదా, అది మళ్ళీ సార్ వీడియో పెడతాను. ఎవరైతే ఆర్ట్ చేస్తారు, క్రాఫ్ట్ చేస్తారు, అలానే టేబుల్ మీద వర్క్ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్గా అదే తీసుకోండి. ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ ఒక 450-500 లోపు ఉంటుంది ఆ కాస్ట్ అనేది. ఇది వచ్చేసి 1400 పడుతుంది. మీకు ఇదైతే వేస్ట్, ఇంకా అదే బెస్ట్. లైట్ కూడా ఇస్తాడు, కానీ కొద్దిగా చిన్న లైట్ కూడా వేరే అది ఫిట్ చేసుకోవచ్చు. ఇలా దాని దగ్గరేమో మొబైల్ ఫిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలో పెడతాను, అలానే లింక్ కూడా పెడతాను. చూసారా ఇది చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా ఫస్ట్ తీసుకోవాలనుకుంటే ఒక 500 కోసం అని చెప్పి వేరేగా తీసుకోకండి, చిన్న తక్కువ రేటువి. ఇదైతేనే బాగుంటుంది. సరేనా, ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనం 10K దగ్గరలో ఉన్నాము. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.